ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నిజంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 9 సంవత్సరాల నుంచి ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్యలో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నా. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి చోట అవమానమే, ఆదరణే కరువైంది. నా బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా నన్ను తృణీకరించిన వారే, అసహించుకున్న వారే, వెలివేసిన వారే. నిజంగా మొదట దేవుని ప్రేమ, మీ అందరి ప్రార్థన ఉంది కాబట్టి గత 9 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో, మరణ పడకలో ఉన్న ఎంతో ధైర్యంగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ఆశ ఒక్కటే, పరిస్థితులు ఏమైనానో, నా స్థితిగతులు మారకున్ననో, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచాలని ఆశతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బలంగా దేవుని యొక్క పరిచర్య చేయాలని, అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి అనేకులు దేవుని యొక్క ప్రేమను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారందరినీ బలపరిచి దేవుని రాజ్యం వైపు, ఆ నిత్య రాజ్యం వైపు నడిపించాలనేదే నా యొక్క ఆశ. చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము అని అంటే, దేవుని పైన నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాము అని అంటే మన విశ్వాసం ఏం బాటిది? నిజంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు పోరాడుతూ ఉన్నాను. నిజంగా నా లాంటి పరిస్థితి మీకుందా? లేకున్నా కూడా మీరెందుకు ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య చేయలేకోకున్నారు? ధైర్యంగా దేవుని కొరకు బ్రతకలేకోకుండా ఉన్నారు? చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి దేవుని యందు నిరీక్షణ ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నారు? ఈ లోక సంబంధమైన జీవితమే శాశ్వతమని భావిస్తూ ఉన్నారా? ఇది అశాశ్వతం. 1 గంట మన జీవితంలో గడిచిపోతూ ఉంది అని అంటే, 1 నిమిషం మన జీవితంలో గడిచిపోతుంది అని అంటే మరణానికి మనం దగ్గర అవుతూ ఉన్నాం, మరణానికి మనం చేరువవుతూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒక రోజు మరణం మన చెంతకు వస్తుంది. మరణం మన చెంతకు వచ్చిన రోజు, ఈ శరీరాన్ని మనం విడిచిన రోజు, ఆ ప్రభు సింహాసనం ఎదుట మనం నిలవపడిన రోజు, మన యొక్క జీవితం ఆ వేల మంది పరిశుద్ధులందరి ఎదుట తలెత్తుకుని ధైర్యంతో దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకునే విధంగా ఉందా? లేకపోతే తలదించుకుని సిగ్గుమాలిన ముఖంతో మరి పక్కకు వెళ్ళి ఆ యొక్క నిత్య నరకాగ్నిలో పడవేయబడడానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.